గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చింది. అలా సూపర్. కుదిరేసిందంటే సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్. బీటెక్ చదువుకున్నారు. సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే. ఓ బీటెక్ థర్డ్ ఇయర్లోనే మీకు ఎంగేజ్మెంట్. అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు. అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు. 1.5 years ఉన్నాం హైదరాబాద్లో. 1.5 years. అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే అండి, వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బ్యాంకాక్ వెళ్ళారు. సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్. బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అనే ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం. అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది. బ్యాంకాక్ అనగానే ఒక థాట్. అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు. ఫస్ట్ థింగ్, ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ. అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో, ముంబై ఢిల్లీ అటు పక్క. బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ ఉండదు. బట్ అదేంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్కి కానీ ఫీమేల్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ? చాలా బాగుంటుందండి. కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా. మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ, నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ, అది కూడా థాయిలాండ్. సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మన ఇండియన్స్ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి? ఆల్మోస్ట్